నమస్తే అండి. నమస్తే అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలవాలా, చంద్రబాబు గెలవాలా? జగనే గెలుస్తారండి. గెలాలని అడుగుతారేంటంటే జగనే గెలుస్తారు. ఎందుకంటే అతను చేసిన మంచి పనులు ఎవరు మర్చిపోరు కదండి. ఎందుకు మర్చిపోతారు? పెట్టింది ఎవరు మర్చిపోరు కదా. ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు, అప్పుడు కూడా వీళ్ళందరూ రావాలి కదా. ఇప్పుడు ఎందుకు వీళ్ళందరూ రావడం? అప్పుడు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. కరోనా టైం సంవత్సరాలు ఏం మంచి జరిగింది? ఎందుకు జరగలేదండి? మా పాపకి విద్యా జీవన పడింది, నాకు చెయ్యూత పడింది, రైతు భరోసా పడింది, మా ఆయనకి పెన్షన్ వస్తుంది. ఇంకేం మంచి జరగాలండి? అభివృద్ధి పరంగా ఎలా ఉంది గ్రామాల్లో? సూపర్ అండి. సచివాలయం వచ్చింది. ఎక్కడికైనా పోవాలంటే ఎలమంచిలు పోయి ఒక 20 రూపాయల ఛార్జీలో పోయి, డబ్బుల గురించి కాదండి, ఎంతమంది ఆఫీసులు కాలు పట్టుకుని ఎవరేం చేసేది లేదు. అమ్మ రేపురా ఎల్లుండి రాను. ఈవేళ ఒక కంప్లైంట్, ఏది ఊర్లో ప్రాబ్లం ఉన్నా సచివాలయానికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెంటనే వస్తున్నారు ఇంటికి. ఇప్పుడు పథకాలని ఇప్పుడు చంద్రబాబు గారు అడ్డుకుంటున్నారు కదా, వచ్చే పథకాలని ఇవ్వద్దని చెప్పేసి ఎలక్షన్ అదే కదండి బుద్ధి లేని పని. అదే కదా. ఇప్పుడు అవన్నీ చేసి బదులు అతను సీఎం ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? చేశారా? పసుపు కుంకుమ వేస్తానన్నారు, వేసారా? రైతులకు మాఫీ చేస్తానన్నారు, చేశారా? గోల్డ్ మాఫీ చేస్తానన్నారు, చేశారా? చేయలేదు. ఇప్పుడు ఇచ్చే పథకాలను కూడా అడ్డుకోవడం కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్ అండి? బుద్ధి లేని పనులు కాకపోతే ఎందుకండి? ఇప్పుడు ఒకళ్ళు ఎదుర్కోవడానికి ఫ్యామిలీలు రోడ్డు ఎక్కిస్తున్నారు ఎందుకండి? పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం తీసి రోడ్డు ఎక్కించేస్తాడు. ఇంకా అతను ఇల్లు అతను చక్కదిద్దుకోలేకపోతున్నాడు. ఇతను ఏమని జనాలకు న్యాయం చేస్తాడా? ఎక్కడి నుంచి వస్తాడండి న్యాయం చేయడానికి? మరి ఇప్పుడు జగన్ గారు గెలిస్తే మీ భూములు మీ చేతికి రావు, అమ్మేస్తాడు, లేదంటే టీడీపీ వాళ్ళు అన్నారు. అదే ఎవరు పట్టుకెళ్ళిపోతారు? వాళ్ళ అమ్మ మొగులి అండి. ఇక్కడ ఎన్ని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారా? మా సొంత మాకు తెలీదా? పుట్టి పూర్వతల కాడి నుంచి బుద్ధి లేని మాటలు ఆడకూడదు కదా. ఎవరు పట్టుకెళ్ళిపోతారండి? ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి ఎవడని తోసేస్తాడంటే మనం ఊరుకుంటామండి? ఎవడు పట్టుకెళ్ళిపోతాడు భూములు? ఎందుకు పట్టుకెళ్ళిపోతాడు? ఫ్రీగా సర్వే చేయించాడండి. అతను 2 సార్లు సీఎం అయ్యాడు, ఒకసారి చేయించలేకపోయాడు. చేయించచ్చు కదా. అతను పెద్ద మనిషి కదా. ఇతని వయసు అంత లేదు, అతని అనుభవం ఎంత, ఇతని వయసు ఎంత. అప్పుడు అతనికి లేనిది ఇప్పుడు ఇతనికి వచ్చింది అంతే. ఎందుకు వచ్చింది? అతనికి ఆ మంచితనం ఉంది కనుక వచ్చింది అంతే. ఎవరు గెలవాలి ఒక్క మాటలో? జగనేనండి. ఎవరు గెలాలంటే జగన్ అన్నే వస్తాడు. ఇంకెవరు?